ఈ మధ్యలో మేము ఒక పాట పాడుతూ వచ్చాము, చూడము ఈ క్షణమే కల్వరిని. ప్రియులారా, ఆ కల్వరిలో వేలాడుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చూసినప్పుడు, విశ్వాసముతో చూసినప్పుడు మన పాపము క్షమింపబడతాయి. ఆయన కల్వరి సెలవులో కార్చిన రక్తం ద్వారాగా మన పాపములు కడగబడతాయి. మనము నీతిమంతులుగా పరిశుద్ధులముగా మార్చబడతాం, తీర్చబడతాం. మన యొక్క శిక్షల నుండి, అంటే మన పాపానికి తగిన శిక్ష నరక శిక్ష, ఆ నరక శిక్షలో నుండి మనము తప్పించబడి పరలోక రాజ్యమునకు మనము వారసులుగా మార్చబడతాం. ప్రియులారా, ఈ యొక్క శుభ వర్తమానమును ఈ మధ్యలో మేము తెలుపాలని ఎంతో ఆశతో వచ్చి ఉన్నాము. మీరు ఏ పనిపాట్లు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము ఈ మైక్ సిస్టమ్ ద్వారా చెప్పబడుతుంది. కొన్ని నిమిషాలు మీరు వినాలని ప్రభు నామంలో మనవి చేస్తుంటున్నాము. మా యొక్క హస్తంలో ఉన్న పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి ఒక మాట మేము చదువుతుంటున్నాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నాడన్నప్పుడు అది క్రీస్తు ప్రభు వారు మన మీద కలిగి ఉన్న ఆ యొక్క కలువరి ప్రేమను ఎత్తి చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రియులారా, పాత నిబంధన కాలములో బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పాపము చేసినప్పుడు వారిని పాము కాటేసింది. అప్పుడు వారు చనిపోతూ వచ్చారు. అయ్యా, ఈ మరణములో నుండి మేము తప్పించబడాలంటే, ఈ చావు, ఈ సర్పం యొక్క విషము ద్వారా మేము చనిపోకుండా మేము బ్రతకాలంటే ఏమి చేయాలి? ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యము వారికి తెలుపబడింది. ఏమిటంటే, ఇత్తడి సర్పము ఒకటి చేయబడి ఒక స్తంభము మీద ఉంచబడుతుంది. ఎందరిని సర్పము కాటేసిందో వారందరూ కూడా ఆ చనిపోయే ఆ యొక్క తరుణములో, ఆ మరణ తరుణములో స్తంభం మీద ఉంచబడిన ఆ ఇత్తడి సర్పాన్ని ఎందరూ చూస్తూ ఉంటున్నారు, వారు బ్రతుకుతారు. వారు మరణములో నుండి జోములోనికి వారు మార్చబడతారని వారికి తెలుపబడిన సత్యము. ఆ రీతిగానే పాపమనే విషము, పాయిజన్, మానవుని యొక్క జీవితాన్ని చంపుతూ ఉంది. మానవుడు పాపమనే విషమును అది తేననుకొని దాన్ని తాగుతూ తింటూ ఉంటున్నాడు. తరువాత పాపమనే విషము మానవులోనికి దిగినప్పుడు మానవుడు తన యొక్క పాపములో చస్తూ ఉంటున్నాడు. పాపము వలన వచ్చి జీతము మరణము. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు.
పాపం చేయు ఆత్మ చనిపోనని దేవుని యొక్క వాక్యము బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రియులారా, పాపం వలన వచ్చే జీతము మరణము, అది రెండవ మరణము, అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండము. ఆ నిత్య మరణములోనికి మానవుడు ఏమాత్రం వెళ్ళకూడదని దేవాతి దేవుడు ఆ నిత్యమైన నాశనములో నుండి, నిత్య మరణములో నుండి మానవుని రక్షించి తానున్న ఆ యొక్క నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి మానవుని తీసుకురావాలని తన ఏకైక కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని 2026 సంవత్సరానికి ముందు ఈ భూలోకములో ఆయన మానవుడిగా పంపించాడు. యేసు ప్రభు వారు ఆయన పాపము లేని వ్యక్తిగా కన్యక మరియ గర్భమున శిశువుగా జన్మించాడు. 33.5 సంవత్సరం ఈ భూలోకములో ఆయన జీవిస్తూ ప్రజలకి ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు. గురుడి వారి యొక్క కన్నులు తెరిచాడు, చెవిటి వారి యొక్క చెవులు తెరిచిన దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. అపవిత్ర ఆత్మ చేత పట్టబడిన వారిని విడిపిస్తూ వచ్చారు. అనారోగ్యంలో అస్వస్థలు ఎంతో మంది ఆయన ఎదుకు వచ్చారు. వచ్చిన వారు అందరినీ కూడా ప్రభువారు తాకి స్వస్థపరిచాడు. కుష్ఠరోగుల్ని తాకి స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. తన మాట ద్వారా స్వస్థపరిచాడు. అయితే మానవునికి దేహంలో స్వస్థత కలిగిందే కానీ మానవుని యొక్క జీవితంలో, హృదయంలో ఉన్న పాప వ్యాధిలో నుండి స్వస్థత కలగాలంటే ఆ ప్రభువారు రక్తము కార్చి మరణిస్తేనే తప్ప మానవ వర్గానికి విముక్తి అనేది లేదు. అందులోన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తమును ఆఖరి బొట్టు వరకు కారుస్తూ వచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషమును బట్టి అతడు నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, యేసు ప్రభు వారు 2026 సంవత్సరానికి పూర్వము కల్వరి శిలువలో కార్చిన ఆ యొక్క రక్తము ఈనాడు కూడా అది సజీవమైన రక్తముగా ఉంది. ఎందుకంటే రక్తము కార్చి మరణించిన దేవుడు ఆయన పునరుత్థానుడిగా 3వ దినమున తిరిగి లేచాడు కాబట్టి, ఈ దినము ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తము ఈనాడు కూడా సజీవమైన రక్తముగా పాపములో నుండి, శాపములో నుండి మానవ వర్గాన్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి శాపాన్ని కొట్టివేసి నీతిమంతుడుగా తీర్చే రక్తముగా ఉంటున్నది. చదివిన లేఖన భాగంలో నీతిమంతుని కొరకు ఒకవేళ ఒకడు చనిపోతాడే కానీ, అయితే పాపుల కొరకు ఎవరు కూడా చనిపోవటం ముందుకు రారు. అయితే మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. యేసయ్య, నేను పాపిని, నా పాపం విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపములో నుండి, శాపములో నుండి నన్ను విడిపించుము, నా పాపాలు నన్ను వెంటాడుతుంది, నా పాపాన్ని బట్టి నా జీవితంలో నెమ్మది లేదయ్యా, శాంతి లేదు, సమాధానం లేదు, నన్ను కరుణించమని ఒక్క మాట పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర అడిగితే చాలు. ఆ క్షణం మాత్రమే యేసు ప్రభు వారు మన పాపాన్ని క్షమించి ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన యొక్క బిడ్డలుగా నిత్య రాజ్యమును స్వతంత్రించుకుని ధన్యతలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆనాడు సర్పము కాటేసిన ప్రజలు వారు ఇతడి సర్పాన్ని చూసి బ్రతికినట్లుగా ఈనాడు పాపం అనే విషముతో మరణించి నరకానికి వెలిచిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసముతో, ఆ సిలువను, కల్వరి సిలువను విశ్వాసముతో చూస్తే చాలు. ఆ కల్వరి సిలువలో విడలాడిన యేసు ప్రభువారు, సిలువ వేయబడిన యేసు ప్రభువారు మీ పాపాన్ని క్షమించుటగా ఆయన సామర్థ్యుడు. మీ పాపాన్ని క్షమించి నీ శాపాన్ని కొట్టివేసి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేస్తాడు. ఈ ప్రభువారు తిరిగి రానున్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉంటున్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వానికి అనుగ్రహించడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. ఆయన యొక్క రాకడలో ఎత్తబడాలంటే మన పాపము క్షమింపబడి ఉండాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణా దినము.
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును మీ ఇంటి వారును రక్షణ ఆత్మ మేలును పొందుదురు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి దుర్నీతిలో నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సన్ స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కోరికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తారు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, కృప కనికరమ కలిగిన మా రాజా, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా మానవ అందుబాటులో నీ రక్షణ వార్త, సిలువను గురించిన వార్త ప్రకటించాం ప్రభువా. మరి కరపత్రిక పిల్లలు పంచుతూ ఉన్నారు. కరపత్రిక తీసుకున్నవారు, నీ వాక్యం విన్నవారు కూడాను విన్న వాక్యాన్ని గైకొని మారు మనసు పాప క్షమాపణ పొందినట్లు మీరు వారిని దర్శించండి. నిత్యమైన రక్షణతో వారిని అలంకరించండి ప్రభువా. నీ రాజ్యం కొరకై వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారికి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం దయచేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దీవించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రభువా బేతనీకి నడిపించి మేము ముందుకు సాగి వెళుతున్నాము. మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.